రా ఈరోజు మరొక వెరీ యూస్ఫుల్ ఇంపార్టెంట్ వీడియోతో మేము ముందుకు వచ్చాను. అంటే జస్ట్ గార్డెన్ లింకప్ వీడియోనే, సింగిల్ పాయింట్ వీడియో, గ్రోయింగ్ వీడియో అనుకోండి. మరి ఇదేంటి కుండ చూపిస్తాను అనుకుంటున్నారా? కాదండి. కుండ విశేషాలు కాదండి. కుండ పగిలిపోయిందండి. ఏం చేద్దాము, ఇంట్లో మొన్ననే తెచ్చాము, పగిలిపోయింది. నీళ్లు తక్కువ ఉన్నాయి, చెంబుతో నీళ్లు తీసుకుపోతే చెంబు జారిపోయింది. అంత చాలా ఫాస్ట్గా పగిలిపోయిందండి. కింద చాలా పెద్ద పోనీ ఏదైనా చేద్దామంటే ఏం లేదండి, చాలా పెద్దగా పగిలింది. మరి ఏం చాలా మీకు తెలుసు కదా, గార్డెనర్స్ ఏమైనా వేస్ట్ చేస్తారా? అస్సలు వేస్ట్ చేయరండి. ఇంత మంచి కుండని మనం ఏం చేద్దాము, ఏదైనా కంటైనర్లా వాడదామండి ఏదైనా చెట్టుకి. ఓకేనా? దీని అడుగున ఏమీ అవసరం అండి, పేబుల్స్ అట్లా, ఎందుకంటే ఆల్రెడీ గ్యాప్ వచ్చేసింది. మనం మట్టి వేసుకుంటే నీళ్ళు వెళ్ళిపోతుంటాయండి, చుట్టుపక్కల కూడా వెళ్ళిపోతుంటుంది. ఏం ప్రాబ్లం ఒకటి గార్డెన్ సాయిల్ కొంచెం మామూలు లూజ్గా వేసుకోవాలి, ఒక శాండ్ ఎక్కువ కలపండి అంతే. ఒక 70% 80% నింపుకున్నాము. గార్డెన్ సాయిల్ కొంచెం మిక్సప్ ఉంది. మళ్ళీ పైన ఒక లేయర్, మంచి లేయర్ వేసుకుందాము. ఓకే అండి, దాదాపు 80% పైన నింపుకున్నాము. ఇప్పుడు దీంట్లో మనం ఏదైనా మొక్క పెట్టుకుందాము. రెడీమేడ్ మొక్కలు ఏమి చూద్దాం, ఏదైనా మొక్క పెట్టి వీడియో చూద్దాము. అది పెద్ద మొక్క పెట్టుకోవచ్చు యాక్చువల్గా. మీకు ఎంత పెద్ద మొక్కని మంచి పండ్ల ఫ్రూట్ పెట్టుకోవచ్చు, కానీ రెడీమేడ్ పండ్లది లేదు కాబట్టి ఇప్పుడైతే నేను ఒకటి మొక్క పెట్టి మీకు చూద్దాం. ఓకే, ఒక రియో మొక్క దొరికింది చూడండి, చాలా అందమైన మొక్క. నేను దీని గురించి వీడియో, చాలా మంచి వీడియో చేశాను దీని గురించి. చూడండి, దీని డీటెయిల్స్ అన్నీ కూడా. రియో మొక్క అంటారు, చాలా వరల్డ్ వైడ్ ఒక మంచి ఆర్నమెంటల్ ప్లాంట్ అండి. దీన్ని పెట్టుకున్నాము ఇప్పుడు. ఓకే, మళ్ళీ ఒక పైన లేయర్ వేసుకుందాం. పైన లేయర్ వేసుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలా, వాటరింగ్ షవరింగ్లా వేయాలండి, చిన్నగా వేయాలి వాటర్. దేన్ని కూడా మనము ఫాస్ట్ చేయదు వాటరింగ్. ఓకే, వాటర్ చిన్నగా వేసుకుందాం. ఓకే, చిన్నగా వాటర్ వేసుకుని అట్లే కుండ కూడా కడిగేసా. కొంచెం బాగా ఈ మట్టి వేసుకు బాగా దుమ్ములా మట్టి పడింది, నీట్గా చేశాను. మనకు గార్డెన్ ఉండే ఐటమ్ కదా, నీట్గా ఉండాలి కదా, అందరు వస్తుంటేవారు మనకు. కాబట్టి కడిగేసా మంచి కుండని కూడా. ఇట్లా మొక్క పెట్టుకున్నాము, చూద్దాం డెవలప్మెంట్ కొన్ని రోజుల తర్వాత. ఓకే ఓకే అండి, చూడండి, చాలా రోజులైందండి పెట్టి, జ్ఞాపకాలు ఎన్ని రోజులైందో చూడండి. మనం కుండలో తీసి పెట్టాం కదా, కుండలో ఆ రోజు ఎంత పెద్దగా చూడండి. అంటే దిస్ ఈజ్ ద యూజ్ అన్నమాట మనకు. ఆ రోజు చిన్న మొక్క పెట్టారు, రియో ప్లాంట్ చిన్న మొక్క పెట్టాము. ఇవాళ చూడండి ఎంత విచ్చుకుంది, ఒక ఫ్లవర్ లాగా మొత్తం పెద్దగా అయిపోయింది చూడండి ఆ ప్లాంట్. దీనికి ఏం నీళ్ళు కూడా అసలు హార్డీ ప్లాంట్ అండి బాగా. ఇది దీనికి పెద్దగా అసలు ఫెర్టిలైజర్స్ అవసరం లేదు, ఏ పెస్టిసైడ్స్ అవసరం లేదు, వాటరింగ్ పెద్దగా అవసరం లేదు. ఎండ కొంచెం తగిలితే చాలు, ఇండైరెక్ట్గా బాగా పెరుగుతుంది, డైరెక్ట్గా బాగా పెరుగుతుంది. పెద్దగా ఏం షేడ్లో పెట్టినా సరే, కొంచెం బార్డర్లో పెట్టినా సరే. మంచి నేను బార్డర్లో పెట్టా, మంచిగా ఎండ, మార్నింగ్ ఎండ బాగా వస్తుంది దీనికి. మంచిగా పెరిగింది చూడండి, ఎంత మంచి గార్డెన్లో ఒక అట్రాక్షన్. ఇది ఆర్నమెంటల్ ప్లాంట్ అండి, మంచిగా వరల్డ్ వైడ్ ఒక మంచి ఆర్నమెంటల్ ప్లాంట్. బాగుంది కదా. ఇలాగ మీరు ఏదైనా వాడుకోవచ్చు. అంటే కుండ ఇరిగిపోయింది, మళ్ళీ దాన్ని పుట్టికి ఎందుకు చేయడం వచ్చి యాజ్ ఎ గార్డెనర్ ఐ యూజ్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ.